ఏదైతే థీమ్ ఆ థీమ్ కన్వే అవుతుంది. అక్కడ మామూలు నాకు చెప్పినట్టి చిన్ననాటి నీతులు టీవీ కారు ఫోను ఫ్రిడ్జ్ ఏది సరిగా పనిచేయం ఏంటి డిజిటల్ మార్కెట్ ఎన్నో డిఫరెంట్ కంప్లైంట్ కానరాదు క్వాలిటీ కానీ చెప్పేదేమో సెలబ్రిటీ ఎలాగంటే లావు వీపు పోవాలంటే నాచుగా మారాలంటే సొంతిల్లే కావాలంటే యోగాలే రావాలంటే చేసే ఫాల్స్ పబ్లిసిటీ చేయాలింకా చెల్లు సిటీ ఎంఆర్పీ లేట్ అయినా మిడ్ లేట్ అయినా కాలేజ్ సీట్ అయినా ఏదైనా కామన్ మ్యాన్ కష్టాన్ని కన్స్యూమర్ నష్టాన్ని త్వరగా తీర్చే ఖర్చే లేని కన్స్యూమర్ కోర్టులని అడుగు ముందుకేసరా అందుకే ఉంది ఆసరా వందే మాతరం 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 వందే Lakshmi will honor man with an eco-friendly flower pot. R. Madhavrao Garu, Honorable Judge of Consumer Court, onto the stairs. Please occupy the chairs. Now one of my colleagues may be honored, sir, with an eco-friendly flowering pot. Now I request Sri Dana Karnasri Garu, President of this today's program, to express her views. Consumer Association for Awareness and Protection ఎన్నో ఆశలతో చాలా ప్రోగ్రామ్స్ చేయాలని స్థాపించిన సంస్థ ఇది. నింబూర్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో 2005లో మహిళల కష్టాలు నష్టాలు వాటి నుంచి బయటపడి వాళ్ళ కాళ్ళపై వారు ఎలా నిలబడాలి అని వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే మాకు తర్వాత విదేశాల్లో చాలా గొప్పది, చాలా పెద్దది, చాలా బలంగా ఉండే వినియోగదారుల చట్టం మన దేశంలో అంత పవర్ఫుల్గా లేదు, ఉపయోగం మనం చేసుకోవట్లేదు, లేకపోవడానికి గల కారణం ఏంటి అని మా థాట్లోకి వచ్చి స్టార్ట్ చేసిందే ఈ కన్స్యూమర్ అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్. సపోర్ట్ చేస్తున్నారు. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మరి లా కాలేజ్ ప్రిన్సిపల్ దివాకర్ బాబు గారికి ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేయాలి.
ఇప్పుడు ఈ నూతన చట్టం వినియోగదారుల చట్టం 2019 గురించి వినియోగదారుల హక్కులు బాధ్యతల గురించి అవగాహన కార్యక్రమాలు చేయడంలో భాగంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ బుక్ ఆన్ కన్స్యూమర్ అవేర్నెస్ని లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ కన్స్యూమర్స్ డే. మనందరం కన్స్యూమర్సే. మనం ఏదైనా ₹1 పెట్టి మనం వస్తువు కొన్నాము అంటే మనందరం కన్స్యూమర్సే. మనం రెగ్యులర్గా చాలాసార్లు మనం మోసపోతూనే ఉన్నాం కదండి. మోసపోతూనే ఉంటున్నాం కదా. ఏదో కొంటూనే ఉంటాము, వాళ్ళు ఏదో చెప్తారు, అడ్వర్టైజ్మెంట్స్, ఫాల్స్ పబ్లిసిటీస్ చూసి మనం మోసపోతుంటాం. సో అలాంటి మోసపోయే వాళ్ళలో ఉండే నాలెడ్జ్ని, మనం ఉండే నాలెడ్జ్ని కలిపి వాళ్ళకి న్యాయం చేయడానికి పెట్టిందే ఈ కన్స్యూమర్ అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్. మోసపోతున్న వినియోగదారుల హక్కులు బాధ్యతలపై అవగాహన పెంచే ఉద్దేశంతో 1986 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఈనాటి మనకి ఎవ్రీ ఇయర్ థీమ్ ఉంటుందండి. న్యూ ఫీచర్స్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అన్న థీమ్తో ఈ అవగాహన కార్యక్రమాన్ని మనం చేయడమే కాకుండా కొత్త చట్టం ద్వారా వినియోగదారుడు ఎలా కష్టపడాలి, ఎక్కువ కష్టపడకుండా నష్టపరిహారం పొందడం ఎలా, వాళ్ళ హక్కులను తెలియజేయడానికి పెట్టిందే ఈ కన్స్యూమర్ అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్. అసలు వినియోగదారుడు మోసపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బాధ్యతలు ఏంటి, అసలు ఈ కొత్త చట్టంలో ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అనేవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ పుస్తకాన్ని మనం ఇప్పుడు ప్రింట్ చేయడం జరిగింది. ఇటువంటి సేవల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్న మరి కన్స్యూమర్ కోర్ట్ జడ్జ్ మాధవరావు గారికి మేము చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కన్స్యూమర్ అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ స్టార్ట్ చేశాక బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ మరి ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఇలా స్టార్ట్ చేసామంటే ప్రిన్సిపల్ గారి ఫుల్ సపోర్టు. ఈ బుక్లో మీకు చదివితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ బుక్లో ఏంటంటే మనకి దివాకర్ బాబు గారు కూడా ఒక దీని గురించి, ఈ కొత్త చట్టం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి మీరు త్వరలో చూడబోతారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి గురించి ఇంకా మనం మన గెస్ట్ల నోట్తోనే వాళ్ళ యొక్క వాక్కులతోనే మనం తెలుసుకుందాము. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986ని అమలులోకి పరిచిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక అధ్యయనం చేశారు. ఏంటంటే ఈ వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 అనేది భారతదేశంలో దీని మీద ఎంతమందికి అవగాహన ఉంది, ఎంతమందికి అసలు వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 కింద ప్రత్యేకమైన ఫోరాలు ఉన్నాయి. ఆ ఫోరాల్లో బాధిత వినియోగదారులు ఆశ్రయించి న్యాయాన్ని పొందొచ్చు, దీని మీద ఎంతమందికి అవగాహన ఉందని అధ్యయనం చేస్తే అధ్యయనంలో ఏం తెలియదంటే పట్టణ ప్రాంతంలో కేవలం 30% మంది ప్రజలకే దాంట్లో అవగాహన ఉంది. అదే గ్రామీణ ప్రాంతంలో అయితే కేవలం 20% మందికి అవగాహన ఉందని చెప్పి తేడా తెలవైంది. అంటే భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో కేవలం 30% మందికి అవగాహన ఉంది. అదే గ్రామీణ ప్రాంతం అయితే కేవలం 15% మందికి అవగాహన ఉంది. అంటే దీన్ని బట్టి వినియోగదారుల హక్కుల పరిరక్షణ భారతదేశంలో ఏ విధంగా ఉందో మనం అవగతం చేసుకోవచ్చు. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్పేవాడు, మీరు మా హెయిర్ ఆయిల్ వాడండి, హెయిర్ ఆయిల్ వాడితే జుట్టు చాలా గుబ్బుగా పెరుగుతుంది. పాత చట్టంలో అయితే కేవలం 5 రకాల అనుచిత వ్యాపార పద్ధతుల గురించి చెప్పారు. ఏం చెప్పారు? గివింగ్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్, అంటే తప్పుడు ప్రకటనలతో వస్తు సేవల అమ్మకాలను పెంపొందించడం. తర్వాత బార్గెయిన్ సేల్స్, అంటే వస్తువుల మీద డిస్కౌంట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, లేదా డిస్కౌంట్ని చాలా అహేతుకమైన కాలానికి పరిమితి చేయడం. ఉదాహరణకి ఏమంటాడు, అంటిల్ దట్ స్టాక్ లాస్ అంటాడు, స్టాక్ ఉన్నంత మటుకు డిస్కౌంట్ అంటాడు. అది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు నేను నా వాచ్ కొనుక్కున్నా, నేను కొనుక్కున్నప్పుడు టైటాన్ వారికి నా యొక్క ఫోన్ మొబైల్ నెంబరు, తర్వాత నా ఏజీ, తర్వాత నా అడ్రస్ ఏమి ఇచ్చారు. నా అనుమతి లేకుండా కనుక ఈ డేటాను కనుక వేరే వాళ్ళకి కనుక టైటాన్ కంపెనీ కనుక ఇస్తే అది కూడా అనుచిత వ్యాపార పద్ధతి కిందకే వస్తుందని చెప్పి కొత్త చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. పాత చట్టంలో నేను ఈ బాటిల్ కొన్నాను, ఈ బాటిల్లో కొన్ని కలుషితమైన పదార్థాలు ఉన్నాయి, ఈ యొక్క బాటిల్లో ఉన్న మంచినీటిని నేను సేవించడం వలన నా ఆరోగ్యం దెబ్బతింది, ఈ విధంగా ఈ బాటిల్ని ఉత్పత్తి చేసిన ఉత్పత్తిదారుడు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వ్యవహరించాడని రుజువు చేస్తేనే నీకు నష్టపరిహారం వస్తుంది. కానీ కొత్త చట్టంలో ఏం చెప్పాడంటే వస్తు జవాబుదారము అని చెప్పి కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్, అంటే ప్రొడక్ట్ లైబిలిటీ అంటాం. అంటే ప్రొడక్ట్ లైబిలిటీ అంటే ఏంటి అంటే
నువ్వు ఒకటే ప్రూవ్ చేయాలి, ఈ బాటిల్లో ఉన్న మంచినీటిని నేను సేవించటం మూలంగా నాకు నష్టం కలిగింది, దాంట్లో ఉత్పత్తిదారుడు నిర్లక్ష్యం ఉందా లేదా అనేది నువ్వు రుజువు చేయగలవు. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు మనకు కొన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి, మీకు తెలుసు, గ్యాడ్జెట్స్. ఆ గ్యాడ్జెట్స్లో ఎటువంటి లోపం ఉండదు, కానీ ఆ గ్యాడ్జెట్స్ని ఎట్లా ఉపయోగించాలి, ఏ విధంగా దాని యొక్క యూసేజ్ చేయాలనే దాని మీద మ్యానుఫ్యాక్చరరు సరైన సూచనల్ని సలహాలు ఇవ్వడం. ఆ సూచనలు సలహాలు ఇవ్వకపోవడం మూలంగా ఆ గ్యాడ్జెట్ మంచిదే, దాంట్లో ఎటువంటి డిఫెక్ట్ లేదు. ఆ సూచనలు సలహాలు ఇవ్వలేకపోవడం మూలంగా నేనేం చేశానంటే 3 ప్లగ్ వాడాలి, కానీ 3 ప్లగ్ కూడా 2 ప్లగ్ వాడాలి. దాని మూలంగా నాకు నా హ్యాండ్స్ బర్న్ అయింది. అప్పుడు కూడా నువ్వు ఈ కొత్త చట్టం కింద నష్టపరిహారాన్ని పొందొచ్చు. ఎందుకంటే ఉత్పత్తిదారుడు వస్తువు ఉపయోగానికి సంబంధించి సరైన సూచనల్ని సలహాలను ఇవ్వలేకపోవడం మూలంగా నేను నష్టపోయాను అనేది కనుక నిరూపితంగా నువ్వు కనుక రుజువు చేస్తే అది ప్రొడక్ట్ లైబిలిటీ కాన్సెప్ట్ కిందకు వస్తుంది. అప్పుడు కూడా మీరు నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉంది. అంటే ప్రొడక్ట్ లైబిలిటీ అంటే ఏంటి? వినియోగదారుడు ఉత్పత్తిదారుడు యొక్క నిర్లక్ష్యం రుజువు చేయకుండానే నష్టపరిహారం పొందే సాధికారతని కొత్త చట్టం నీకు కల్పిస్తుంది. దయచేసి గమనించాలి. ఇంకోటి ఏంటంటే, సరే మనకు తెలుసు లాలో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ కదా. కాలయాపనతో కూడిన న్యాయాన్ని హరించటమే కదా, తెలుసు కదా. మన దేశంలో దగ్గర 3 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ముందు అయితే 70,000 కేసులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టంలో ఏం చెప్పారంటే, మధ్యవర్తిత్వం ద్వారా కనుక వివాదాలు కనుక పరిష్కరించుకున్నట్లయితే వాటి మీద అప్పీల్ చేసే అధికారం కూడా లేదన్నారు. ప్లస్ మధ్యవర్తిత్వం ఫోరంలో కేసు దాఖలు చేసిన తర్వాత జిల్లా కమిషన్ ఏం చెప్పాలంటే, మీ ఇద్దరికి వివాదం ఉంది కదా, మీరు మధ్యవర్తిత్వం ద్వారా చర్చించుకుంటారని చెప్పి జిల్లా కమిషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ప్రతి జిల్లా కమిషన్లో కూడా మీడియేషన్ సెల్ అని ఒక సెల్ ఉంటుంది. దాంట్లో రికగ్నైజ్డ్ మీడియేటర్స్ని గుర్తించుకొని ఆ లిస్టును తయారు చేయాలి. అట్లా మీడియేషన్ ద్వారా, అంటే మధ్యవర్తిత్వం ద్వారా తమ వివాదాన్ని పరిష్కరించుకున్నప్పుడు అప్పుడు జిల్లా ఫోరం దగ్గర కనుక వాళ్ళు కనుక దాని మీద ఒక రిపోర్ట్ కనుక ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం జిల్లా ఫోరం తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు మీద అప్పీల్ చేసే అధికారం కూడా లేదన్నారు. అంటే మన స్టేట్ కమిషన్కి, నేషనల్ కమిషన్కి వెళ్ళే అధికారం లేదన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త చట్టంలో వినూత్నమైన లక్షణాలు. ఈ చట్టాల యొక్క పునాది ఏంటి? రైతుకి, బిగ్ కార్పొరేట్స్కి సమతుల్యమైన బార్గెనింగ్ పవర్ ఉన్నట్లు ఈ చట్టాలు భావించి చట్టాలు తయారు చేశారు. అది వాస్తవం. రైతుకను రిలయన్స్ కంపెనీకి ఈక్వల్ బార్గెనింగ్ పవర్ ఉంటుందా, ఇన్ఈక్వల్ బార్గెనింగ్ పవర్ ఉంటుందా? ఇన్ఈక్వాలిటీ ఆఫ్ బార్గెనింగ్ పవర్. రిలయన్స్ కంపెనీకి ఏమైనా ఎక్కువ బార్గెనింగ్ పవర్ ఉంటుంది, రైతుకి ఏమైనా తక్కువ బార్గెనింగ్ పవర్ ఉంటుంది. అవును కదా. కానీ ఈ చట్టాలు ఏం చెబుతున్నాయి అంటే, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందాలు చేసుకోవచ్చు, ఆ ఒప్పందాలు చెల్లుబాటు అవుతాయి, ఆ ఒప్పందాలని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వివాదం వస్తే పరిష్కరిస్తాడు, కోర్టులు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని. అంటే ఏంటి? దీస్ లాస్ ఆర్ ఫ్రేమ్డ్ బేసింగ్ ఆన్ ద అజంప్షన్ that there is parity of bargaining power between farmers and corporates, which is not true కదా. కాబట్టి ఇక్కడ ఈ చట్టంలో అన్ఫేర్ కాంట్రాక్ట్స్ గురించి చెప్పాడు. అన్ఫేర్ కాంట్రాక్ట్స్ అంటే చెప్పి ఈ కాంట్రాక్ట్స్ చెల్లవు, ఈ కాంట్రాక్ట్స్ ద్వారా నష్టపోతే నష్టపరిహారం పొందొచ్చు అన్నాడు. మనకి సెంట్రల్ ఇంగ్లాండ్ వాటర్ కార్పొరేషన్ వర్సెస్ బ్రిజునాథ్ గంగులీలో చెప్పారు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఉద్యోగస్తులు యాజమాన్యం మధ్య అసమతుల్యతతో కూడిన బార్గెనింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి టు సే దట్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఎంప్లాయర్ ఈజ్ ఈక్వలెంట్ టు ద బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ సేయింగ్ దట్ లైన్స్ ఆర్ ఈక్వలెంట్ టు ల్యాంప్స్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే. కాబట్టి ఈ చట్టంలో ఏం చెప్పాడంటే, అన్ఫేర్ ట్రేడ్ కాంట్రాక్ట్స్ అంటే అహేతుకమైన ఒప్పందాలు అంటే ఏంటో చెప్పాడు స్పష్టంగా. చెబితే ఏం చెప్పాడు? ఇప్పుడు వినియోగదారుడు కనుక ఒప్పందాన్ని కనుక ఉల్లంఘిస్తే అతని మీద పెనాల్టీ వేయడం, తర్వాత వినియోగదారుడు యొక్క అనుమతి లేకుండా ఆ కాంట్రాక్ట్ని వేరే వాడికి బదలాయింపు చేయడం, అదేవిధంగా వినియోగదారుడి మీద ఎక్కువ బడ్డీ వేయటం, వినియోగదారుడి మీద ఎక్కువ ఛార్జీని వసూలు చేయటం, తర్వాత వినియోగదారుడి దగ్గర నుంచి పెద్ద మోతాదులో సెక్యూరిటీ డిపాజిట్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా అహేతుకమైన కాంట్రాక్ట్స్ అని చెప్పాడు.
జాతీయ వినియోగదారుల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మనం అందరం వినియోగదారులమే. ప్రతి సంవత్సరము డిసెంబర్ 24, ఇది 1986 సంవత్సరం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, ఈ వినియోగదారుల హక్కుల్ని కాపాడటానికి, వాళ్ళ హక్కుల్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి 1986 నుంచి ప్రతి 24 డిసెంబరు మనము ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు ఒక థీమ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే న్యూ ఫీచర్స్ ఫర్ న్యూ యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇంతసేపు మనకి ప్రిన్సిపాల్ గారు చెప్పింది ఈ న్యూ ఫీచర్స్, కొత్త చట్టంలో ఉన్నటువంటి న్యూ ఫీచర్స్. ఆ థీమ్ గురించి చెప్పారు. 2 లక్షల వరకు వేయాలి కేసు, 3 లక్షల వరకు. కొత్త చట్టంలో 5 లక్షల రూపాయల వరకు కూడా ఫీజు కూడా కట్టక్కర్లేదు. ఇది ఎంతమందిలో అంత అవగాహన కల్పిస్తే అంత మంచిది. అతి తక్కువ డబ్బులో అతి తొందరగా కేసులు సాల్వ్ అయ్యేది కన్జ్యూమర్ కోర్టులో. ఇవి వీళ్ళు అవేర్నెస్ ఎంత తీసుకెళ్తే అంత మంచిది. అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ అని స్థాపించింది. కేవలం మన కన్జ్యూమర్స్ చాలా మోసం పోతున్నారు. సో వాళ్ళకి సరైన న్యాయం చేయడానికే వచ్చిన సంస్థ ఈ క్యాప్. ఈ క్యాప్లో సెక్రటరీ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, ట్రెజరర్ అక్కడ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత విజయవంతంగా జరిగిందంటే మరి ఇక్కడ ప్రిన్సిపల్ గారు దివాకర్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ క్యాప్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మరి జడ్జి మాధవరావు గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ముందు ఇప్పుడు ఇప్పటికి సెక్షన్స్ చాలా మారినాయండి. ఇప్పుడు 107 సెక్షన్స్ ఉన్నాయి ఈ కొత్త చట్టంలో. ఈ 2019లో కొత్త చట్టం వచ్చిన ఈ యొక్క రైట్స్ ఎలా ఉంటాయి అనేది చేయడం కోసమే ఇప్పుడు మనం బుక్ రిలీజ్ చేయబోతున్నాము. ఆ బుక్లో మనకి దివాకర్ బాబు గారు చక్కగా రచన చేశారు. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధిగా దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఫీజెస్ ఎలా ఉంటాయి కూడా బుక్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. సో కాసేపట్లో ఇప్పుడు బుక్ రిలీజ్ అవుతుంది. ఈ బుక్ని వినియోగదారుడు ప్రతి ఒక్కళ్ళు కనుక దాన్ని కనుక చదివితే చాలా అర్థమవుతుంది. అది అర్థం చేసుకుని మీరు నలుగురికి చెప్తే కన్జ్యూమర్స్ కూడా ముందుకు వస్తారు. మనకి ఇప్పుడు దివాకర్ బాబు గారు చెప్పినట్టు గుజరాత్లో చాలామంది కేసెస్ ఎందుకు ఫైల్ చేస్తున్నారంటే వాళ్ళకి కంపన్సేషన్స్ వస్తున్నాయి, అలాగే వాళ్ళకి అవగాహన కూడా బాగా ఉంది. మనం కనుక కేసెస్ని ఫైల్ చేస్తే డెఫినెట్గా మనకి సరైన న్యాయం మనకి మాధవరావు గారు ఇక్కడ కోర్టు జడ్జెస్ కూడా అందరూ చాలా బాగా చేస్తారు. సో అవకాశాన్ని మనందరం కూడా యూజ్ చేసుకునేలాగా మరి క్యాప్ ముందుకొచ్చి డెఫినెట్గా అందరి కన్జ్యూమర్స్ అందరికీ కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో కన్జ్యూమర్స్ అందరూ నిద్ర లగవండి, మీ యొక్క హక్కుల్ని మీరు తెలుసుకోండి. కన్జ్యూమర్ సంబంధించి చాలా వరకు మన ఏపీలో కానీ, మన డిస్టిక్లో కానీ, విలేజెస్లో కానీ, పట్టణాల్లో కానీ ఎవరికి చాలా వరకు తెలియదు మన సార్ చెప్పినట్టు. కానీ మేము ఈరోజు ఈ స్థాపించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి సార్ చెప్పినట్టు గుజరాత్ కన్నా ఇంకా ఎక్కువ కేసులు ఫైల్ చేయలాగా, ప్రజలకి లబ్ధి పొందేలాగా, వాళ్ళకి ఎలా అనేది మేము 100% మేము సేవలు చేస్తాము, వాళ్ళకి తెలియపరుస్తాము. ఈ విజయవాడే కాకుండా స్టేట్ మొత్తం మేము దీన్ని తీసుకెళ్ళిపోతాము. కన్జ్యూమర్ మంచి కోసం ప్రవేశపెట్టిన ఈ క్యాప్ని అందరూ ఉపయోగించుకొని, ఈ కొత్త చట్టం కన్జ్యూమర్కి చుట్టం లాంటిదండి. దీనిలో ఉన్న ఉపయోగాలను తెలుసుకొని బాధపడుతూ వస్తువు కొన్నాము పాడైంది మనం ఏం చేయలేము అనేది కాకుండా, కన్జ్యూమర్ అవేర్నెస్తో ఈ చట్టంతో అవేర్నెస్ అయ్యి పర్సనల్గా కానీ ఆన్లైన్లో కానీ కంప్లైంట్ ఇచ్చి దాని నుంచి మనం నష్టపోయిన నష్టపరిహారాన్ని ఈజీగా మన జిల్లా స్థాయిలోనే పొందడానికి అవకాశం ఈ కొత్త చట్టంలో ఉంది. దయచేసి తెలుసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా తెలియడానికి ప్రయత్నం చేయండి.
I request some of the students to come on the dialogue. ఒకళ్ళు వచ్చి తీసుకున్నా సార్ దగ్గర మా సై రండి అమ్మా, ఇంకెవరున్నారు? బుక్స్ రండి స్టూడెంట్స్. రండమ్మా, రండి ఇంకెవరు బుక్స్. రండమ్మా, రండి. స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ స్కోర్ అండి సార్ Privileged to propose our profound thanks and gratitude on account of management, principal, staff, students and myself. We owe our profound thanks and deep gratitude to Sri Justice R. Madhav Rao Garu, Judge of Consumer Court, for sparing his valuable time for educating, inspiring and enlightening us on the topic of new features of Consumer Protection Act 2019. Srimati Dara Karunashree Garu, President of today's program, for organizing such a wonderful program. మేడం సార్ ఒకసారి చూడండి సార్ ఇటు సార్